వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయం, గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులు కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తుల తాకును దృష్టిలో పెట్టుకుని ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దేవాలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. शिवंकराय सर्वेषां चारी भाग्यलक्ष्मी जय శ్రీమన్నారాయణ స్థానిక మన విశ్వనాథ ఆలయంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ అలవేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ముక్కోటి ఏకాదశి అనగా వైకుంఠ ద్వారంలో అనంతమైన ఆబాల గోపాలం అనంతమైనటువంటి జనాలు వచ్చి స్వామిని సేవించుకున్నారు. ఈ ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏమిటంటే ఆ నారాయణుడు దేవతలకు కూడా ఇలాంటి వరాన్ని మనకు మత్స్యలోకంలో అంటే మానవ లోకంలో ఇచ్చాడట. ఈ ధనుర్మాసంలో నన్ను ఎవరైతే సేవించుకుంటారో వారికి నేను కొన్ని వేల సంవత్సరాల కృపను కలిగిస్తానని అందుకే ఆ వాక్యంను పురస్కరించుకొని జనాలు మన స్థానిక మంచాల్లో మన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉదయం 4 గంటల నుండి శ్రమకు ఓర్చుకొని స్వామివారి అర్చనాది కార్యక్రమం ఉంచుకొని తీర్థ ప్రసాదం స్వీకరించి కృతార్థులైనారు.